దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్యూటీ క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు. ప్రియులారా, సమయానుకూలంగా మనం మొదటి 6 వచనాలు చదివి ధ్యానంలోకి వెళదాం. మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే దయచేసి వాక్య భాగం తెరిచి చదవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును. మనం ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నట్టుకు ఆయనను అనుసరించుదాము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును? యూదా, నిన్ను నేనేమి చేతును? తెల్లవారుగానే కనబడు మేఘం ఎగిరిపోవునట్లును, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలవకపోవును. కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగు వలె ప్రకాశించున్నట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేసి ఉన్నాను. నా నోటి మాటల చేత వారిని వధించి ఉన్నాను. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము దేవుడు కోరుకునే ప్రేమ. దేవుడు కోరుకునే ప్రేమ, ద లవ్ గాడ్ డిజైర్స్ అనేటువంటి ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, అవిధేయులైన ఇశ్రాయేలులను క్రమశిక్షణలో పెట్టడానికి దేవుడు కోరుకున్నాడు. తద్వారా వారు ఆయన యొద్దకు తిరిగి వస్తారని దేవుడు ఆశించాడు. తన యొద్దకు తిరిగి వచ్చే వారికి స్వస్థత మరియు పునరుద్ధరణ ఆయన వాగ్దానం చేశాడు. దేవుని తెలుసుకోవడం, ఆయన నిబంధనలను పాటించడం, హృదయపూర్వకంగా ఆయనను ఆరాధించేటువంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఇశ్రాయేలీయులు ఆరాధన జీవితం నుండి వేరే చెడు పాపాలకు పాల్పడుతూ ఉన్నారు. వారి అధికారిక ఆచారాలను మాత్రమే పాటించి దేవునికి అంకితమైనట్లు నటిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభు తన తీర్పును ఖచ్చితంగా వస్తుందని ప్రవక్తల ద్వారా నిజాయితీ లేని ఇశ్రాయేలీయులను పదే పదే హెచ్చరించాడు ఈ పాఠ్యభాగ సారాంశం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరో మనం గుర్తించినట్లయితే 6వ వచనంలో దేవుడు బలులు మరియు దహన బలుల కంటే తనను గూర్చిన సరి అయిన జ్ఞానాన్ని పొందడమే ఆ విషయంలోనే ఆయన సంతోషించే దేవుడై ఉన్నాడు. మనము దేవుని నిజంగా తెలుసుకున్నప్పుడు మన పొరుగు వారిని ప్రేమించే విధానంలో అది స్పష్టంగా కనబడుతుందని వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, దేవుడు మన నుండి నిజంగా కోరుకునేది అలాంటి ప్రేమే. ఆచారబద్ధమైన ఆరాధన కాదు, అర్థవంతమైనటువంటి ఆరాధనతో కూడినటువంటి ప్రేమను దేవుడు మన నుండి కోరుతున్నాడు. కాబట్టి దేవుడు కోరుకునే ప్రేమ ఎప్పుడైనా మన జీవితంలో ప్రత్యేకమైనది. ప్రియులారా, నేటి పాఠ్యభాగం ద్వారా దేవుడు నేర్పేటువంటి ఓ పాఠాన్ని మనం గమనించినట్లయితే, మొదటి 3 వచనాలను ఆధారం చేసుకొని మనం ఎలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడో అలాగే జీవించాలి. మనం ప్రభు వద్దకు తిరిగి రావాలని, ఆయన సన్నిధిలో జీవించి ఆయనను బాగా తెలుసుకొనడం ద్వారా ఎంతో ఎక్కువ ఆనందిస్తామని, అదే ఆయనను ప్రేమించే ప్రేమను గురించి మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, కాబట్టి నేటి పాఠ్యభాగాన్ని మన జీవితానికి అన్వయించుకుంటూ మనలను మనము మార్చుకోకుండా మనకు కావలసిన విధంగా దేవుడు చేయాలని కోరుకోవడం కాదు, కానీ మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తమైన దేవునికి సేవ చేయడం, అలా ఆయన ప్రేమ పట్ల మనము ఆసక్తి కలిగి ఉండడం ప్రియులారా, అదే దేవుడు కోరుతున్నాడు. కానీ మనమే తయారు చేసుకున్నటువంటి విగ్రహానికి మనం సేవ చేస్తున్నాము తప్ప మనల్ని పుట్టించిన దేవునికి సేవ చేయలేకపోతున్నాం ప్రియులారా. కనుక నేటి
పాఠ్యభాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన కోరుకునే ప్రేమ ఎంతో గొప్పది ప్రియులారా. కానీ మనుషులు ఆయనను ఎంతో ప్రేమిస్తున్నట్టుగా అనేక కార్యక్రమాలు చేయడం ద్వారా నటిస్తూ ఉన్నారు తప్ప ఆయనను ప్రేమించేటువంటి ప్రేమపరమైన జీవితాన్ని జీవించలేకపోతున్నారని దేవుడు ఈ వాక్య భాగంలో కోరుకుంటున్నాడు ప్రియులారా. కనుక నేటి పాఠ్యభాగంలో దేవుడు కోరినట్లు జీవించడమే మన జీవిత భాగ్యం. అంతేగాని ప్రియులు అనేక సందర్భాలలో మనం దేవుని దగ్గర నేను కోరుకున్న జీవితం నాకు కావాలి దయచేయి తండ్రి అని మనం ప్రార్థిస్తుంటాం ప్రియులారా. కానీ దేవుడు కోరుతున్నాడు ఆయన కోరినట్టుగా మనం జీవిస్తే అది మనకెంతో ఆశీర్వాదం ప్రియులారా. కనుక నేటి పాఠ్యభాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుండగా రండి ప్రభు సన్నిధానంలో ఓ ప్రార్థన మనం చేసుకుందాం. ఆయన కోరుకునే ఆ ప్రేమ, ఆయన కోరుకునే అలాంటి జీవితం మనం జీవించగలిగే విధంగా ఆ ప్రభు కృపను మనం మనసారా కోరుకుందాం. ప్రార్థన. ప్రభువా, నా నోటి మాటలు ఖాళీగా ఉండనివ్వవద్దు, మరియు నా జీవితం ప్రేమరహితంగా మారనివ్వవద్దు. నా స్వార్థపూరితమైన ఆలోచన నెరవేర్చుకోవడానికి మేము జీవించకూడదు. కానీ ప్రభు, మా కొరకు మీరు కలిగి ఉన్న ఉద్దేశ ప్రకారమే జీవించగలిగే కృప కనికరం మాకు ప్రసాదింప చేయమని నేటి పాఠ్యభాగం ద్వారా ఇశ్రాయేలీయులను మాటికి హెచ్చరిస్తున్నటువంటి దేవా మీకు వందనాలు. మమ్మల్ని కూడా హెచ్చరిక చేస్తూ మేము మరలా మీ వద్దకు రావాలని, పునరుద్ధరించబడాలని, మీరు కోరుకున్న ప్రేమ కలిగి ఉండాలని ఆశిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము మనతో మాట్లాడుతూ ఆయన హెచ్చరికలు మనం గమనిస్తూ మన జీవితాన్ని సరిచేసుకోవడమే ఈ ఆధ్యాత్మిక జీవిత అనుదిన ధ్యాన పాఠాల యొక్క ప్రధాన విషయం ప్రియులారా. కనుక ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన కోరుకునే ప్రేమ కలిగి బ్రతుకుట మనకెంతో ఆశీర్వాదం. ఇలా అనేక సందర్భాలలో మనము మన ఇష్టానుసారమైన జీవితం కొరకు సహాయం చేయమని దేవుని ఎంతో వేడుకుంటుంటాం ప్రియులారా. కానీ దేవుడు కోరేది ఆయన మన కొరకు కలిగి ఉన్న జీవితం జీవించుట. అలా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయాలని ఆశపడదాం. దేవుడు కోరుకున్నటువంటి జీవితం నిజముగా జీవించుట మన భాగ్యం. అలా జీవించే కృప, అలా జీవించేటువంటి ఆలోచన జ్ఞానము దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుందాం. ఆ విధంగా ముందు సాగిపోటకు ఆ మహాదేవుని కృప మనందరికీ తోడై ఉండి మనందరినీ తన మహిమ కొరకు నిలబెట్టి నడిపించి వాడుకొనును గాక. థ్యాంక్ యూ ప్రియులారా. మరొకసారి అవకాశం తీసుకొని ధ్యాన కార్యక్రమంలో పాల్గొందిన మీకు ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు మరోసారి తెలియజేస్తూ, యేసుతో ఏకాంత సమయము అనే ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాలను అనేకులకు పరిచయం చేసి అనేకుల ఆధ్యాత్మిక జీవిత అభివృద్ధికి మీరు కూడా పాటుపడవలసింది ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే ప్రియులారా మీ అనుభవాలు, అనుభూతులు మాతో పంచుకోండి. మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. అనేకులతో కూడా మీ విశ్వాస జీవితం జరిగినటువంటి అనుభవాలు పంచుకోండి. వారి విశ్వాసాన్ని కూడా మీరు బలపరచగలిగిన వారైతారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.